హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 6 kg చికెన్ బిర్యానీ ఈటింగ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే 6 kg చికెన్ బిర్యానీ అయితే ఉందన్నమాట. అలాగే ఈ వీడియోలో ఏ విధంగా ఛాలెంజ్ చేయబోతున్నాం అంటే, మేము వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నాం కదా, ఇందులో నుంచి 2 టీమ్స్గా డివైడ్ అయితే కాబోతున్నాం అనమాట. 3 మెంబర్స్ ఒక సైడ్, 3 మెంబర్స్ ఒక సైడ్. ఆ విధంగా పార్టిసిపేట్ అయ్యి ఈ ఛాలెంజ్లో అయితే మేము పార్టిసిపేట్ అయితే చేయబోతున్నాం. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, గెలిచిన 3 మెంబర్స్ వచ్చేసి ఓడిపోయిన 3 మెంబర్స్కి ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే ఇస్తారు. దాన్ని అయితే వాళ్ళు ఫుల్ఫిల్ అయితే చేయాలన్నమాట. సో చూద్దాం ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ టీమ్స్ అయితే సామరస్యంగా మేమైతే డివైడ్ చేసేసుకున్నాం. అదేంటిదంటే, కూరగాడు, నేను, తేజగాడు అయితే ఒక టీం ఉండబోతున్నాం. శేఖర్ గాడు, డింపీ గాడు, మన టైసన్ గాడు అయితే ఒక టీం అయితే ఉండబోతున్నారు. గట్టిగా తినేటోళ్ళు ఇద్దరు ఒక టీంలో ఉన్నారు. మా టీంలో వచ్చేసి గట్టిగా తినేటోడు ఒక్కడే ఉన్నాడు. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఏ టీం తినబోతుంది అని చెప్పేసి అయితే డిసైడ్ చేసుకుందాం. అరే టైసన్ గా రాక్ పేపర్ సీజర్ వేద్దాం. ఎవడు ఓడిపోతే వాడు సెకండ్ తింటాడు. ఫస్ట్ తినాలి. నెంబర్ ఎట్లయితావరా? ఊకేదా నారా, కొంచెం వెరైటీ ట్రై చేద్దాం. రెడీ? ఎవడైతే ఓడిపోతాడో వాడు ఫస్ట్ తినాలి. గెలిచినట్టు తర్వాత తింటాడు. ఓకే? నువ్వెందుకు ఎత్తున్నావా? ఇంగ్లీగా నీ వద్దు నేను ఎత్తున్నా కదా మన టీం తరఫున. రాక్ పేపర్ సీజర్. నువ్వైతే ఇప్పుడు వచ్చేసి పార్టీ అయితే తినబోతుంది. స్పై టీం తర్వాత తింటాం. దారా టైసన్ బ్యాచ్. ఇంకోటి ఈ ఛాలెంజ్ లో ఇంకోటి కండిషన్ చెప్పలే కదా. ఈ ముగ్గురు ఎవరైతే తింటారో వాళ్ళు వచ్చేసి 3 స్ప్రైట్ బాటిల్ కూడా తాగాలి. వాళ్ళకి సంబంధించిన 6 kg అంటే 3 kg బిర్యానీ ఉడవాలి, ప్లస్ ఈ 3 బాటిల్స్ కూడా ఉడవాలన్నమాట. అప్పుడే టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. అరే టైమర్ తీరా. ఛాలెంజ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ టీం అయితే కూర్చున్నది. వాళ్ళకి సంబంధించిన బిర్యానీ కూడా వాళ్ళ ముంగట రెడీగా ఉన్నది. వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అరే మీకు టేబుల్ మీద ఏం కనబడుతుంది అవన్నీ ఉడవాలి. ఈ సూప్ తో సహా. ఎవరు తాతడో ఏం చేసుకోవడం నాకు తెలియదు. మీ ఇష్టం. ఒక ఖాళీ గిన్నెలు ఉండాలి లాస్ట్ వరకు విత్ ఎంటీ బాటిల్స్. ఓకే స్టార్ట్ చేద్దామా? ఇన్ 3, 2, 1 స్టార్ట్. లెగ్ పీస్ లేపిండ్రా డింపిగాడు. తీసుకోరి తీసుకో తిను. తీసుకోవాలి. 20 minutes కంప్లీటెడ్. చీకటి గరం ఉంది మళ్ళా. ఏమ్రా టైసన్ గా చిన్న చిన్న బుక్కలు పెడుతున్నాయంరా. చిన్న చిన్న వారెత్తులు చూడ్రి. మసాల్ది డింపి అని ఒక్కది పీస్ అయిపోయింది. కొంచెం ముందుగా అంతే లెగ్ పీస్. కమాన్ టైసన్ గుంజాలరా. నేను అడతలేదురా. అయిపోయేటట్టుంది. తొందరనే 5 నిమిషాలు అయిపోతుంది కావచ్చు. 5 నిమిషాలు. తేజ గారే ఫాస్ట్ గుంజాలి, మొత్తం ఓడేయాలి, ఓడిపోదు. టైసన్ గాడు ముక్క పట్టాడు, గుంజాడు, బొక్క కూడా గంగేశాడు. తింటుండు గారా మొత్తం సత్తున్నాయి. వీళ్ళ ముగ్గురికి మా ముగ్గురు చిట్టు కలుగుతుంది. మొత్తం అన్నం ఉంది కదా, దాని దగ్గర మసాలా మొత్తం వేసుకున్నారు. దానిలో మొత్తం వైట్ రైసే ఉంది ఇప్పుడు. మొన్న చిట్లా మొత్తం ఫోటో చూసినావా? నువ్వేగా ఇట్లా నువ్వే కదరా. అరే నీ ఫోటో చూపిస్తారు. ఏదో పక్క ఫోటో నేను చూపిస్తారు. చావడుతుండు తిన్నప్పుడల్లా. మంచిగా రుదు. నవ్వు పీలన్నా నన్ను నిన్నారా. నవ్వు నువ్వే నవ్వు. నాకు మంచిగా సైలెంట్ తింటుడు మంచిగా. కమాన్ కానీరా. ఏమైందిరా? 2.5 నిమిషాలు 5 నిమిషాలు చేసేటట్టున్నారు. ఏమైందిరా టైసన్ గా? ఏమైందిరా? ఇవాళ ఎవరో కామెంట్ పెట్టి చూసినావా? ఏమో చూడలే.
అది ఎవడన్నా ఎఫర్టే పెడతాడు మొత్తం అని దీనికి కూడా పెడతాడు ఇక తినేదాన్ని కూడా పెట్టకపోతే ఎట్లా అన్న అంటారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. దానిలో రైస్ అట్లే ఉన్నది అంతా. తోడే ఏమైంది నడతలేదైనా బళ్ళు అయిపోయింది జింగిరి అయిపోయా ఇద్దరు వీళ్ళే రివెంజ్ ఛాలెంజ్ వీళ్ళే 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలు ఒడి చేస్తా అన్నారు వాళ్ళు 5 నిమిషాలు ఒడి చేస్తా అన్నారు 5 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. గుంజరి గరం ఉందారా? ఆ గరం మీకే స్ప్రైట్ తాగే వరకు వేస్తారట్టున్నది. మా వరకు చల్ల పడుతుంది. స్ప్రైట్ అయినా కూల్ లేదు నువ్వు ఆ జుత్తలు ఎడవాల్సిన డబ్బేరా ఇదే ఇక్కడ పెట్టు. ఎంటీ బాటిల్ కావాలి లాస్ట్కి పెట్టు. $540. ఈ టీం దిగిరే ఉన్నది. నెక్స్ట్ టైం ఏమైనా గట్టిగా ఇద్దాం వీళ్ళకి. $734. జింగిరి బ్యాచ్ ఇద్దరు ముగ్గురు 7 నిమిషాలు తిన్నారా? ఉల్లిగడ్డలు తినడానికి నోరంతా ఖరాబ్ అవుతుంది. అన్నం తినేటప్పుడు తింటే అయిపోతుండే. వాళ్ళది ఉన్నదిగా టైటన్ గాంధీ 8:30 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పెరుగున్నది. పెరుగు అయిపోతే అయిపోయినట్టు. టైటన్ గా నీ పెరుగు ఉందా? తాగురి నీ ఉల్లిగడ్డలు అన్ని తినలేనా? తాగురి నీ ఉల్లిగడ్డలకి అన్ని తినలేనా? కాలుతుంది కలవట్లేదు. నీ ఉల్లిగడ్డలు తిన్నా, రైస్ తిన్నా, మీ ఉల్లిగడ్డలు కూడా తిన్నా. ఏమన్నా పెరుగు తాగలేరు? తాగు పెరుగు తాగురి. తిక్కలైతే ఆ ప్లేట్ కూడా తింటాడు. పెరుగు తాగుతా అంటే లేచిన పెరుగు తాగలేరురా? ఏం చేస్తారు దింపాడు ధైర్యం చేసి పెరుగు అయితే తాగేస్తుడు విజయవంతంగా. అది మనం పెరుగు పక్క పెట్టరు చల్లబడుతుంది. గరం పెరుగు ఏందో వింది అయిపోదా? అందుకే టీం పెట్టింది. కాలుతుంది కూరగా తాగు 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 తాగడం దొరకబట్టు తాగబట్టు. 10 నిమిషాలు తిన్నారా? స్టాపా వాళ్ళు ఉన్నదట వాడు ప్రయత్నం కంప్లీట్ మీ దాంట్లో ఉందటగా లేదా? 9 minutes 46 seconds. అసలు బిర్యానీ ఎలా తినాలి, ఆ బిర్యానీ పీస్ ఎట్లా తినాలి, బిర్యానీ తిన్నాక స్ప్రైట్ ఎట్లా తాగాలి అనేది ఇప్పుడు మీరు ముందు చూస్తారు తర్వాయి భాగంలో. ఎందుకంటే మేము తిన్నాం కదా తిన్నూర్రి తింటే లేట్ అవుతుందని దాన్ని మార్చుకొని తింటారు. ఎట్లా తింటే టీమ్ స్పిరిటే లేదు. ఎవరు సైడ్ పెట్టుకున్నారు, ఎవరు తింటారు. పెరుగు ఉల్లిగడ్డలు తిన్నా వీని పెరుగు కూడా తాగుతలేడు. టీమ్ స్పిరిట్ లేదు. అసలు టీమ్ స్పిరిట్ ఎలా ఉంటది, ఎలా తినాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాం. 3, 2, 1 చెయ్యి స్టార్ట్. తీసుకురా లెగ్ పీస్ తీసుకురా తేజ. ఉల్లిగడ్డలు ఫస్ట్ పీసు తీసుకో, తర్వాత రైస్ తీసుకోరా. హెవీ రైస్ తీసుకో, మంచిగా గట్టిగా తీసుకో. అన్నా నిమ్మకాయలు వస్తాయి, నువ్వు నిమ్మకాయలు కూడా తినాలి. మసాలా మసాలా అవన్నీ కూడా ఉల్లిగడ్డలు అన్ని కింద పడి అన్నము. మీరు వద్దన్నా తింటాం. వాళ్ళకి ఇంత వాడేసి అడిగి మేము అన్నాం. నేనేం పాడేలే అదేం పాడేలే. మెల్లైనా 2 నిమిషాలు అయిపోయేట్టుంది. ఏమైతే ఆ చెక్కలు కూడా తినాలి. ఇవి విను అవి వచ్చినా తినాలి. అవి మేము తిన్నామా? వన్ మినిట్ జై తేజ తింటుండా? వణుకుతుండేమో. భయపడకమని చెప్పానా? గెలుతాంది అని చెప్పు.
ఎందుకు చెప్తాం రా 10 నిమిషాలు తింటా ఏమైంది తేజ తేజ తింటలేడు అయిపోయింది ఏది పుంజురా మరి 3 నిమిషాలు అవుతుంది ఆ దూడ ఎంత తేజ వాడు తిన్నాడు ఎక్కువ గిన్నె తింటలేడు గిన్నె అన్న కూడా తింటాడు బరాబర మంచిగా తింటాడు అన్న కూడా తిన వేసుకో ఇక వేసుకోవా టేబుల్ మీద ఉన్నాయి చూడు టేబుల్ మీద ఇవి వాడుతున్నాను నేను గింత వేసుకుంటూ ఎట్లా అంటే చిన్న బర్రె కదా దానికి పచ్చిగడ్డి బాగా మేసి ఇక ఇది అన్నం పెద్ద అయినాక అది ఒగ్గిసోడి చెట్లం కూడా తింటది రావటేసినాడు వాళ్ళు ఉల్లిగడ్డలు ఉన్నాయా నిమ్మకాయలు ఉన్నాయా ఏం సంబంధం లేదు గిన్నె వచ్చిందా లేదా వాళ్ళ మెతుకులు కూడా అయిపోయింది పో కానీ మరి ఘోరంగా ఇంటర్వ్యూలు అయితే మరి 10 నిమిషాలు ఇలా 4 నిమిషాలు అయింది ఫస్ట్ చెప్పినాం ఎట్లా తినాలో చూపిస్తామని టైము 7 minutes 7 minutes అంత లేదా 5 నిమిషాలు కూడా కాలే 7 minutes అయింది 4 నిమిషాలు మేము 7 నిమిషాలు తినేటోళ్ళే కనబడుతున్నావా గింత గొర్రగా తింటారు మరి గొర్రది ఇది అన్నా గిడ చూడు అంత ఉంది ఇగో చూడు అంతుంది ఉన్నదే అది అదే అది మొత్తం తినాలి అంత తినాలి అంతే మేము వదిలిపెట్టినావా నా ప్లేట్ లో పెట్టినా నా ప్లేట్ లకు అంతే నువ్వంటే కావచ్చు నేను గింతే తినా టైం వేసి చేస్తున్నావు వాళ్ళకన్నా ముందుగా తింటాందిరా నేను బాగా పడుతున్నాను అలా మెతుకులు ఉన్నాయో అంత 7 నిమిషాలు కూడా కాలే అయింది ఇగో కింద పోసిండు థమ్స్ అప్ కింద పోసిండు పల్లె నూట మళ్ళీ ఎప్పుడు సుక్క 7 minutes ఎప్పుడు మెల్లగా చిల్ అవ్వకుండా స్ప్రైడ్ తాదాం ఇక తిన్నా ఉల్లిగడ్డలు సూపు రావరా మనకి బొడ్డ తింటరా తినాలి తిన్నారా మొత్తం తినా ఉల్లిగడ్డలు 8:20 స్ప్రైట్ ఉంది ఇంకా 7 ఎక్కనియా 7 ఎక్కింది మనం ఏం సేపు తిన్నాం 9:47 we have time వెళ్ళేదా ఓడిపోరి ఇంకేదో ఓడిపోతారు వాడు ఇంకా చూడు అయిపోయింది వాళ్ళ కింద ఇప్పుడు 4 ఇస్తారు ఇంత తొందర తినలేదు చాలా టైసాన్ ఇంకొక ఏమని చెప్పన్నా కాదు మాకు స్టార్టింగ్ కదా మేము ఫస్ట్ తినే వరకు వేడిగా ఉంది అందుకే మెల్లగా తిన్నాం చల్లగా అయింది మంచిగా అవుతుంది అప్పుడు చల్లగా కాలేదట ఇప్పుడు 5 నిమిషాలకే చల్లగా అన్న అవతల చెప్తాడు అన్న మస్తు వేడి ఉండే మళ్ళీ మనకు టైమింగ్ లేదు కదా ఎంత మస్తు వేడి ఉండే సెకండ్ వచ్చిన దగ్గర పడ్డా రేసరా మెల్లనే తిన్నారు వాళ్ళు కూడా ఏం తిన్నారు మనకు వాళ్ళకు 1 నిమిషం అంతే ఇంకా 2 బిర్యానీ ప్యాకెట్ వచ్చినా తింటా నేను గెలిపోవటానికి కూడా 1 సెకండ్ తేడా ఉంటుందిరా సరే భయపడరు 4 నిమిషాలుగా ఎట్లా భయపడరు సగం అయిపోయింది ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతారు ఎటు మొత్తానికి అయితే విన్నర్స్ వచ్చేసి చెప్పుకొని కానీ ఉండాలి ఎప్పుడో సిగ్గుండాలి మేమే కదా ఎందుకండి దేనికంటే దేశానికి ఏం ఉపయోగం మళ్ళా ఒక ఊగరాదు తినరాదు ఏం చేస్తారా మరి
ఏమరా బాలరాజు ఏం ఉపయోగం నీ వల్ల ఈ షర్ట్ కట్టేసుకోవాలి రాత్రిని సరిపోలేరా సరిపోలే మాకు ఇంకా తిందాము వీళ్ళు ముగ్గురు తిన్నారు కదా అది కూడా మొత్తం తిందాము నెక్స్ట్ టైం ట్రై చేద్దాం నెక్స్ట్ టైం డబల్ పెట్టుకొని తిందాం ఇంకా అప్పుడు ఇంకా ఎట్లా 20 నిమిషాలు ఎంటర్ జింగ్ సో ఫైనల్ గా ఇది గాయ్స్ చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా సో మొత్తానికి అయితే ఈ టీం అయితే ఓడిపోయింది వీళ్ళకి ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేయబోతున్నాం ఆల్రెడీ ప్లాన్ చేసినాం అది ఓకే ఏంటిది అది అదే చెప్పాం చేస్తాం భయపడము ఇంకా అట్లా సరే ఓకే ఓకే మళ్ళీ ఆర్మీ అభిషేక్ రైట్ ఇట్లా పెట్టి ముగ్గురు పెట్టాలి నేను వస్తా వీడు రాకపోతే మీరు కూడా రాలంటే ఇప్పుడు నేను లేడానికి వెళ్ళామంటాడు 10 కిలోమీటర్లు ఉరుకుచ్చు నాకు సో ఫైనల్ గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మైండ్ లో ఒక ఐడియా అయితే ఉంది అది ఇంప్లిమెంట్ చేస్తాం అనుకుంటున్నాం మీరు కూడా ఏమన్నా క్రేజీ రివెంజ్ ఛాలెంజెస్ ఏమన్నా మీకు ఐడియా ఉన్నట్టయితే కామెంట్ చేయండి కింద అందులో నుంచి ఏదైనా బెస్ట్ అనిపిస్తే అదే వేయడానికి ట్రై చేద్దాం సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై